బ్యాక్ టు న్యూస్. నిశ్చయం ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది ఆ మహిళ. ఒకవైపు మతపరమైన కట్టుబాట్లు, మరోవైపు వేధించే పేదరికం, ఇంకోవైపు అనారోగ్యంతో ఉన్న భర్త, చిన్నారి కొడుకు. ఇలా ఇన్ని సవాళ్ల మధ్య రెండు కుటుంబాల బాధ్యతను భుజాన వేసుకుని ఆకలి తీర్చుకోవడానికి అన్నా క్యాంటీన్ మెట్లెక్కిన ఆ సామాన్య మహిళ ఈరోజు ఖాకీ యూనిఫామ్ ధరించి గర్వంగా నిలబడింది. కడప జిల్లా ముద్దనూరుకు చెందిన హఫీజాన్ గాథ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, ఆలోచింపచేస్తుంది. కడప జిల్లా ముద్దనూరులో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో పుట్టిన హఫీజాన్ ప్రయాణం పూలబాట కాదు, ముళ్లబాట. తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు అయినప్పటికీ కూతురిని చదివించాలనే తపనతో ఆమెను డిగ్రీ వరకు చదివించారు. పేదరికం కారణంగా చిన్న వయసులోనే పెళ్లి చేసినా హఫీజాన్లోని చదువుకోవాలనే ఆకాంక్ష మాత్రం చావలేదు. భర్త సహకారంతో పీజీ పూర్తి చేసిన ఆమెకు విధి మరిన్ని పరీక్షలు పెట్టింది. కుటుంబ భారాన్ని మోస్తున్న భర్త అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడడం, అదే సమయంలో ప్రాణంగా ప్రేమించే తల్లి మరణించడంతో హఫీజాన్ ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న భర్త, 8 ఏళ్ల కొడుకు, మరోవైపు పుట్టిన ఇల్లు. ఈ రెండు కుటుంబాల పోషణ బాధ్యత ఆమె భుజాలపై పడింది. ఆర్థిక ఇబ్బందులు ఏ స్థాయికి చేరుకున్నాయంటే తినడానికి తిండి లేని రోజుల్లో అన్నా క్యాంటీన్లో కేవలం 5 రూపాయల భోజనం చేసి ఆకలి తీర్చుకున్న సందర్భాలు ఆమెను నేటికి కలిచివేస్తాయి. ఆ కష్టాలే ఆమెను దృఢంగా మార్చాయి. పార్ట్ టైం జాబ్ చేస్తూనే కంటి మీద కునుకు లేకుండా కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శ్రమించింది. మతపరమైన కట్టుబాట్లు, సమాజపు మాటలను లెక్క చేయకుండా లక్ష్యం వైపు అడుగులు వేసింది. ఫలితంగా ఇటీవల జరిగిన కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో అన్ని విభాగాల్లో అర్హత సాధించి విజేతగా నిలిచింది. నాకు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ గుర్తించిన మా హస్బెండ్, నువ్వు చదువుకో, అలానే బాబుని చూసుకో, మన సంసారం గడవడానికి నేను దుబాయ్కి వెళ్ళి డ్రైవరింగ్ పని చేసి జీవనాన్ని సాగిస్తామని చెప్పారు. సో అలాగే నేను ఎంఎస్సి మరియు బీఈడి కూడా కంప్లీట్ చేశాను. దుబాయ్లో వర్క్ చేస్తున్న టైంలోనే తనకి హెల్త్ ఇష్యూ రావడం వల్ల రిటర్న్ వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చాక తెలిసింది తనకి కిడ్నీ ఫంక్షన్స్ చేయట్లేదని. నాకు ఒక 8 ఇయర్స్ బాబు ఉన్నాడు. ఆ బాబు 3rd క్లాస్ చదువుతున్నారు. బాబు కోసం, నా హస్బెండ్ కోసం, అలానే మా పేరెంట్స్ కోసం లాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి వాళ్ళని ఒక స్టేజ్ లో ఉంచాలనే ఉద్దేశంతోనే నేను ఈ నోటిఫికేషన్ కి అప్లై చేశాను. చాలా కష్టపడి నేను ఈ ఉద్యోగం తెచ్చుకున్నాను. ఆమె పట్టుదలను చూసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అభినందించారు. నియామక పత్రాన్ని అందజేస్తూ హఫీజాన్ వంటి మహిళలే సమాజానికి ఆదర్శం, కటిక పేదరికాన్ని జయించి ఈ స్థాయికి రావడం అభినందనీయమని కొనియాడారు. మట్టిలో మాణిక్యంగా నిలిచిన హఫీజాన్ ఇప్పుడు రాష్ట్రంలోని వేలాది మంది మహిళలకు ఒక ధైర్యం, ఒక నమ్మకం. అన్ని అడ్వర్స్ కండిషన్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విజేతలు. అలాంటి అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భర్త, తల్లిదండ్రుల అమ్మాయిని ఆశీర్వదించారంటే శబాష్, వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు. వీళ్ళ బాబు కూడా 8 సంవత్సరాల బాబు. ఈవిడ మనోస్థైర్యం, బాబు తల్లికి అండ. ఈ అమ్మాయి అందరికంటే కూడా ఒక ప్రత్యేకమైన స్టోరీ. కష్టాలు మనిషిని కుంగదీయవు, కసిని పెంచుతాయని హఫీజాన్ నిరూపించారు. ఆకలి బాధ తెలిసిన ఆమె రేపు ఖాకీ డ్రెస్ వేసుకుని బాధితుల పక్షాన నిలబడబోతున్నారు.